హాయ్ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. హలో సాయి రమేష్ గారు. హలో నాగరాజ్ గారు. మీ దగ్గర చాలామంది స్టూడెంట్స్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకొని వాళ్ళ మనీ ఆన్ చేస్తూ ఉన్నారు. త్రూ యాప్స్ కానివ్వండి, త్రూ వెబ్సైట్ కానివ్వండి, త్రూ బ్లాగ్స్ కానివ్వండి. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది చాలామంది నేర్చుకోవాలని అనుకుంటూ ఉంటారు. సో ఆ ఐడియాని ఒక్కసారి ఏమైనా చెప్తారంటే అందులో ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటుంది, అండ్ మీ సైడ్ నుంచి జాబ్ గ్యారంటీ ఏమైనా ఉంటుందా? సో ఇప్పుడు ఫస్ట్ అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏదైనా ఒక వస్తువుకి అంటే ఒక ప్రోడక్ట్కి కానివ్వండి, ఒక కంపెనీకి కానివ్వండి, ఒక పర్సన్కి కానివ్వండి, ఆన్లైన్ ద్వారా మార్కెటింగ్ చేస్తూ ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా, అంటే ఎండ్ యూజర్కి మనం అది రీచ్ అయ్యేలాగా చేసే ప్రాసెస్ మొత్తం అన్ని పద్ధతుల్ని కలిపి డిజిటల్ మార్కెటింగ్ అంటాం. అంటే దానికోసం ఏవైతే ఉపయోగిస్తామో అన్ని రకాల పద్ధతులు కలిపి డిజిటల్ మార్కెటింగ్ అంటాం. సో ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్లో మెయిన్గా తీసుకుంటే ఫస్ట్ బ్లాగింగ్ అని ఉంటుంది. బ్లాగింగ్ అంటే ఏంటి అంటే ఒక వెబ్సైట్ స్టార్ట్ చేసి, జనరల్గా ఏంటంటే ఎవరైనా వెబ్సైట్ ఎందుకు స్టార్ట్ చేస్తారు అంటే చాలామంది ఏంటంటే ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కోసం ఇంకోటో చెప్తుంటారు. బట్ రియాలిటీ ఏంటి అంటే ఎవరైనా కూడా వెబ్సైట్ స్టార్ట్ చేసేది కేవలం మనీ ఎర్న్ చేయడం కోసం స్టార్ట్ చేస్తారు. ఒకటి ఆల్రెడీ ఉన్న బిజినెస్ ఈ వెబ్సైట్ ద్వారా పెరగడం కోసం చేస్తారు, లేకపోతే ఆల్రెడీ ఒక వెబ్సైట్ స్టార్ట్ చేసి దాని ద్వారానే మనీ ఎర్న్ చేయడం కోసం పెడుతూ ఉంటారు. ఒక వెబ్సైట్ స్టార్ట్ చేసి దానిలో యాడ్స్ ఏవైతే వస్తాయో దాని మీద వీళ్ళు మనీ ఎర్న్ చేస్తూ ఉంటారు. ఓకే. బిజినెస్ పీపుల్ అయితే ఎక్కువ బిజినెస్ పొందడం కోసం వెబ్సైట్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనకి బిజినెస్ పీపుల్ కనుక తీసుకుంటే ఆ వెబ్సైట్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అంటే ఒక్కొక్క వెబ్సైట్కి కూడా ఎస్ఈఓ చేసేవాళ్ళు కావాలి. అవును. సో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాం. దీని మీద జాబ్స్ ఎలా ఉంటాయంటే ప్రతి ఒక్క టాప్ వెబ్సైట్కి తీసుకుంటే మినిమం 100 to 50 to 100 పీపుల్ కావాలి. అంటే ఇప్పుడు యూట్యూబ్కి కూడా కావాలండి, ఎస్ఈఓస్ వెబ్సైట్కి కావాలి, యూట్యూబ్కి కావాలి. ఇప్పుడు వెబ్సైట్ తీసుకుంటే ఒక టాప్ వెబ్సైట్కి 50 to 100 ఉంటే ప్రతి ఒక్క వెబ్సైట్కి కూడా కనీసం ఒక ఎంప్లాయ్ కావాలి. అవును. ఇప్పుడు నేను ఒక చిన్న స్వీట్ షాపే కదా వెబ్సైట్ స్టార్ట్ చేసే పర్పసే దాని ద్వారా ఎక్కువ బిజినెస్ పొందడం కోసం. దాని ద్వారా ఎక్కువ బిజినెస్ రావాలి అంటే నా స్వీట్ షాప్ వెబ్సైట్ డైరెక్ట్గా ఓపెన్ చేసి ఎవరు రారు. నాది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్ ఉంది, హాస్పిటల్ సంబంధించిన వెబ్సైట్ నేను వెబ్సైట్ పెట్టానని జనాలు తెలియాలి అంటే మనం దానిలో ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఎవరన్నా ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో అయితే హైదరాబాద్లో బెస్ట్ హాస్పిటల్ ఫర్ డెంటల్ హాస్పిటల్ అయితే డెంటల్ హాస్పిటల్ ఏ టాపిక్ అయితే ఆ టాపిక్ రిలేటెడ్ ఈ విధంగా సెట్ చేసినప్పుడు మన వెబ్సైట్ టాప్ వచ్చేలాగా చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళకి బిజినెస్ వస్తుంది. దీనికి ఏం వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదంటే ఫ్రీగా బిజినెస్ పొందొచ్చు. కానీ ఎస్ఈఓ అనేది ప్రాపర్గా చేయాలి. ఎస్ఈఓ ప్రాపర్గా చేయాలి అంటే ఎస్ఈఓ బాగా ఐడియా ఉన్న వాళ్ళు కావాలి. ఈ డిజిటల్ మార్కెటింగ్ దానిలో మనం ఫస్ట్ టీచ్ చేసే కోర్స్ ఏంటి అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. అసలు వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలి, గూగుల్ రూల్స్ ప్రకారం ఎలా ఉండాలి. అంటే ఒక వెబ్సైట్ స్లోగా లోడ్ అవుతుంది అనుకోండి, వాళ్ళు ఎలా ఉంటారంటే మీరైనా సరే మొబైల్లో ఏదైనా ఒక సైట్ ఓపెన్ చేసినప్పుడు ఇలా స్క్రోల్ చేస్తారు, అది లోడ్ అవుతుంది అనగానే వెంటనే క్లోజ్ చేసి ఇంకో దానికి వెళ్ళిపోతారు తప్ప వెయిట్ చేయరు. సో ఆ వెబ్సైట్ స్పీడ్గా ఉండేలాగా ఎలా చేయాలి, ఇలాంటివన్నీ కూడా మనం చెప్తాం. దాని తర్వాత ఆ వెబ్సైట్ ర్యాంక్ అయ్యేలాగా ఎలా చేయాలి, ఎస్ఈఓ ద్వారా మనం ఎక్కువ లీడ్స్ ఎలా జనరేట్ చేయాలి, ఇవన్నీ కూడా కవర్ అవుతాయండి. ఓకే. దీంతోపాటు గూగుల్ మ్యాప్కి సంబంధించిన ఎస్ఈఓ కూడా, అంటే మనం గూగుల్ మ్యాప్ లిస్టింగ్ ఉంటుంది, ఆ గూగుల్ మ్యాప్ లిస్టింగ్ ఎలా ర్యాంక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ విజయవాడ, బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ అని సెట్ చేసినప్పుడు మన ఇన్స్టిట్యూట్ది అక్కడ ర్యాంక్ అవ్వాలి. అది లేనప్పుడు మనం జస్ట్ గూగుల్ మ్యాప్ అందరూ పెట్టారు కానీ గూగుల్ మ్యాప్ పెట్టడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. సో ఈ విధంగా డిజిటల్ మీడియంలో మనం చేసే ప్రతిదీ కూడా చాలామంది ఏం చేస్తారంటే వెబ్సైట్ క్రియేట్ చేసి అంతవరకు వదిలేస్తారు. ఏమనుకుంటారంటే వెబ్సైట్ క్రియేట్ చేస్తే వచ్చేస్తుంది అని అనుకుంటూ ఉంటారు. బట్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఎవరి వెబ్సైట్ ర్యాంక్ అవ్వాలి అన్నా వాళ్ళకి ఎస్ఈఓ కావాలి. సో ఈ విధంగా అవన్నీ చేసేది ఎవరు అంటే ఇక్కడ మన దగ్గర ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటారో ఎవరైనా సరే డిజిటల్ మార్కెటింగ్ ఐడియా ఉన్న వాళ్ళు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇదే విధంగా ఓన్గా మనీ ఏం చేయాలి అంటే కూడా బ్లాగింగ్ ద్వారా ఓన్గా మనీ కూడా ఏం చేయొచ్చు. ఇదిగోండి నేను ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. ఇదిగోండి యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ బ్లాగర్ ఇన్ ఇండియాలో యావరేజ్గా ఒక బ్లాగర్ ఎంత ఏం చేస్తున్నారని వీళ్ళు గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా అక్కడ క్లియర్గా చూపిస్తుంది 2,85,000 per year. జస్ట్ పార్ట్ టైం డైలీ ఒక 1 hour వీళ్ళు బ్లాగింగ్ చేసినా కూడా నెలకు దాదాపు 20,000 పైగా కూడా ఎర్న్ చేసుకోవచ్చండి. కేవలం ఒక గంట సేపు పార్ట్ టైంగా చేస్తే కూడా. ఫుల్ టైంగా చేసే వాళ్ళకైతే కనుక ఒక 20,000 to 50,000 మధ్యలో వీళ్ళు మంత్లీ ఎర్న్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా బ్లాగింగ్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మనం యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ యూట్యూబర్, ఒక యావరేజ్ యూట్యూబర్స్కి ఎంత వస్తుందో కూడా మనం ఇక్కడ చెక్ చేయొచ్చు. ఇదిగోండి యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ యూట్యూబర్కి యావరేజ్ ఎంత మనీ వస్తుంది అనేది కూడా చూస్తే
దాదాపు $100 నుంచి $300 యావరేజ్గా ఎర్న్ చేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా డిజిటల్ మార్కెటింగ్లో మనం టీచ్ చేసే సబ్జెక్ట్స్ బ్లాగింగ్ చెప్తాం, తర్వాత గూగుల్ మ్యాప్స్ ఎస్ఈఓ చెప్తాం, దాని తర్వాత యూట్యూబ్ చెప్తాం. అసలు యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి, యూట్యూబ్ ఛానల్ ద్వారా యాడ్స్ కాకుండా ఇంకా చాలా మంచి పద్ధతులు ఉన్నాయండి. అంటే ఒకప్పుడు మార్కెటింగ్ త్రూ అఫిలియేట్ మార్కెటింగ్ కావచ్చు, డైరెక్ట్ స్పాన్సర్ యాడ్స్ కావచ్చు, కొలాబరేషన్స్ కావచ్చు, వీటితో చాలా హ్యూజ్ ఉంది. అంటే ఒకప్పుడు ఏంటంటే వెబ్సైట్ స్టార్ట్ చేసినా, యూట్యూబ్ స్టార్ట్ చేసినా ఓన్లీ యాడ్సెన్స్ రెవెన్యూనే 90% ఉండేది, మిగిలిన ఏమన్నా 10-20% ఉండేది తప్ప. ఈ రోజు ఉన్న పరిస్థితి ఎలా ఉంది అంటే యాడ్సెన్స్ రెవెన్యూ 20-30% అయితే మిగిలిన రెవెన్యూనే చాలా ఎక్కువ ఉంది. అవును. సో ఈ విధంగా వాళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి, ఇవన్నీ కూడా మనం ఈ కోర్సులో చెప్తాం. ఇంకా ఇవి కాకుండా ఫేస్బుక్ యాడ్స్ ఎలా రన్ చేయాలి ఇమీడియట్గా. ఇప్పుడు మనకి ఎస్ఈఓ ద్వారా రిజల్ట్ రావాలి అంటే టైం పడుతుంది. ఆన్ యావరేజ్ ఎలా ఉంటుందండి ఫేస్బుక్ యాడ్స్ రన్నింగ్ అనేది? ఫేస్బుక్ యాడ్స్ ద్వారా మనీ ఏం చేసే వాళ్ళు ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫేస్బుక్ యాడ్స్ బాగా రన్ చేయడం వచ్చు. మీరు ₹1,00,000 ఆన్లైన్లో అడ్వర్టైజ్ చేస్తే లీస్ట్ బాగా హై బడ్జెట్ అయితే కనుక 10%, జనరల్గా ఏంటంటే 15-25% ఛార్జ్ చేస్తారు. ఓకే, బేస్డ్ ఆన్ ద బడ్జెట్. అంటే మీరు ₹1,00,000 ఇస్తే ఫేస్బుక్లో అడ్వర్టైజ్ చేయమని, దానికి నాకు ఫేస్బుక్ యాడ్స్ బాగా రన్ చేయడం వచ్చు. అంటే చాలామంది ఏమనుకుంటారంటే, ఏముంది సార్ మేము కూడా ఫేస్బుక్లో బూస్ట్ యాడ్ అని కొడతాను, అయితే ఫేస్బుక్లో యాడ్ మేము కూడా రన్ చేసుకోవచ్చు కదా అని అంటారు. ఎక్స్పర్టైజ్ ఎలా ఉంటుంది అంటే మీరు డైరెక్ట్గా రన్ చేసేదానికి ఈ ఫేస్బుక్ యాడ్స్ సబ్జెక్ట్ ఐడియా ఉన్న వాళ్ళు చేసేదానికి డిఫరెన్స్ ఎలా ఉంటుంది అంటే, తక్కువ బడ్జెట్లో ఎక్కువ రిజల్ట్స్ వస్తుంది, తక్కువ బడ్జెట్లో ఎక్కువ క్వాలిటీ లీడ్స్ వస్తాయి. అంటే చాలామంది ఏంటంటే ఫేస్బుక్ యాడ్ రన్ చేసినప్పుడు చాలా కాల్స్ వస్తాయి, కానీ రిలేటెడ్ కాదు, అవన్నీ ఫేక్ ఉంటాయి, కొన్ని అసలు రిలేటెడ్ రావు. ఎందుకంటే వాళ్ళు ప్రాపర్గా టార్గెట్ చేయలేదు. అవును. సో వాళ్ళు కనుక ప్రాపర్గా టార్గెట్ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. ఓకే, వీళ్ళు ఏం చేస్తారంటే, మాకు ఫేస్బుక్ ఆప్షన్ ఇచ్చింది, మాకు కూడా మేమే బూస్ట్ కొట్టి మేమే రన్ చేసుకుంటామని చెప్పి రన్ చేసి మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే ఏం చెప్తారంటే, సార్ ఫేస్బుక్ యాడ్స్ వేస్ట్ సార్ అని. అంటే ఇక్కడ ఫేస్బుక్ యాడ్స్ కాదండి, డిజిటల్ మార్కెటింగ్ ఉన్న ప్రతి టూలు కూడా దానికి అది చాలా బెస్ట్. కానీ చేసే పర్సన్ ఎవరు చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. అంటే దాని నాలెడ్జ్ ప్రాపర్గా ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా చేయగలుగుతారు. సో ఈ విధంగా వీళ్ళు ఫేస్బుక్ యాడ్స్ ఎవరైతే ప్రాపర్గా ఈ ఒక్క సబ్జెక్ట్ ప్రాపర్గా నేర్చుకుంటే కూడా చక్కగా ఒక క్లయింట్ దగ్గర నుంచే 20-30,000 కూడా ఎర్న్ చేసుకోవచ్చు. వెరీ గుడ్ సార్. చాలామంది వీడియోస్ చూసిన తర్వాత ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అటెండ్ అవుదాం అనుకుంటారు. అండ్ జాబ్ సర్చింగ్ కూడా ఆల్మోస్ట్ మీ దగ్గర ఉండేటువంటి క్లయింట్సే 10 కంపెనీస్తో టై అయిపోయి ముందుకెళ్తున్నారు. జాబ్ గ్యారంటీ కూడా ఏమైనా ఉంటుందా? ఏ విధంగా ఉంటుంది మిమ్మల్ని అప్రోచ్ అయితే? సో ఇప్పుడు మీకు చెప్పిన విధంగా ఒక 15 మాడ్యూల్స్ వరకు కూడా ఉంటాయండి. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే, ఏ ఒక్క మాడ్యూల్ వీళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నా సరిపోతుంది, బట్ అన్నీ ఐడియా ఉండాలి. మనం జాబ్ చేయాలి అంటే ఇవన్నీ ఐడియా కంపల్సరీ ఉండాలి. సో జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ కూడా మనం ఆఫర్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా 6 months తర్వాత మినిమం 15,000 పైన జాబ్ అనేది మనం ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆల్రెడీ మనం ఒక 10 పైగా కంపెనీస్తో ఎంఓయూ చేసుకుని ఉన్నాం. సో వాళ్ళకి ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ రిక్వైర్మెంట్ అయితే చాలా హ్యూజ్ ఉంది. అది మొత్తం కూడా త్రో మన ఇన్స్టిట్యూట్ ద్వారానే వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఓకే, ఎలా సార్? అంటే రిక్వైర్మెంట్ ఏ విధంగా ఉండాలంటారు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అంటే? అవును, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అంటే 10+2 ఉన్నా కూడా సరిపోతుందండి. గ్రాడ్యుయేషన్ ఈజ్ ప్రిఫర్డ్. మీరు నౌకరీలో కూడా సెట్ చేయొచ్చు. నేను ఒకసారి అది కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి, నేను నౌకరీ ఓపెన్ చేసి డిజిటల్ మార్కెటింగ్ ఫ్రెషర్గా చూస్తూ ఉన్నాను. ఇదిగోండి, డిజిటల్ మార్కెటింగ్ ఫ్రెషర్ అని చెప్పి లొకేషన్ హైదరాబాద్ పెడుతున్నాను, హైదరాబాద్ సికింద్రాబాద్. ఇక్కడ మీరు చూడొచ్చు, డిజిటల్ మార్కెటింగ్ ఫ్రెషర్గా కాగ్నిజెంట్లో ఉన్నాయి, అసెంచర్లో ఉన్నాయి. సో ఇక్కడ ఈ విధంగా ఏంటి అంటే డిజిటల్ మార్కెటింగ్ మీద చాలా హ్యూజ్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. మీడియా హౌస్లో కూడా ఉంటాయి. ప్రతి మీడియా కంపెనీకి కూడా మినిమం 10+ అయితే ఉంటుందండి రిక్వైర్మెంట్. ఇదిగోండి, ఇక్కడ చూడొచ్చు కాగ్నిజెంట్, అసెంచర్, ఈ ఫస్ట్ 2 కంపెనీలు ఇక్కడ మీరు చూస్తే ఫ్రెషర్ 0 to 1 అంటే ఐటీ కంపెనీలో జాబ్కి వెళ్ళడానికి కూడా వీళ్ళకి చాలా పాసిబిలిటీ ఉంది. అదేవిధంగా మొత్తం ఒక హైదరాబాద్ తీసుకుంటేనే ఇక్కడ దాదాపు డిజిటల్ మార్కెటింగ్ మీద 1000+ జాబ్స్ ఉన్నాయి, 1000+ కంపెనీస్ హైర్ చేసుకుంటూ ఉన్నాయి ఒక హైదరాబాద్. ఈ విధంగా మనం ఇంకా ఢిల్లీ, బెంగళూరు పెట్టి చూస్తే ఓవరాల్గా ఒక నౌకరీలో డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి ఇండియా వైడ్గా తీసుకుంటే 25,000+ కంపెనీస్ హైర్ చేసుకుంటూ ఉన్నాయి. ఎలా సార్ మీ దగ్గర జాబ్ గ్యారంటీ ఉంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయండి? మా దగ్గర వచ్చేసరికి జాబ్ గ్యారంటీ ట్రైనింగ్ ఉంటుందండి. మనం తీసుకునేటప్పుడే టెస్ట్ పెట్టుకుని తీసుకుంటాం. ఎవరైతే ఖచ్చితంగా బేసిక్ స్కిల్ ఉంటుందో వాళ్ళని తీసుకుంటాము. అదేవిధంగా జాబ్ ఇవ్వడానికి కూడా బేసిక్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. బట్ ఏంటంటే మన ఇన్హౌస్లోనే వాళ్ళు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి 6 months ఖచ్చితంగా వీళ్ళకైతే ఆపర్చునిటీ మనం ఇవ్వగలుగుతాం.
థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే, ఆన్లైన్ యాప్స్ త్రూ మనీ ఎర్న్ చేయాలనుకున్నా, లేదు ఫేస్బుక్, గూగుల్ అండ్ దాంతోపాటు ఇన్స్టాగ్రామ్స్, యూట్యూబ్ దాని త్రూ కూడా మీరు మనీ ఎర్న్ చేయాలి అనుకుంటే ప్రాసెస్ చాలా తక్కువ మందికి తెలుస్తూ ఉంటుంది. అండ్ ముఖ్యంగా ల్యాప్టాప్ కానీ అండ్ లేదు అని అనుకుంటే ట్యాబ్ కానీ ఉంటే ఏ విధంగా మనల్ని మనం లేదా సెల్ ఫోన్ ఉన్నా కూడా సో ఏ విధంగా మనీ ఎర్న్ చేయొచ్చు, ఏ విధంగా జనరేట్ చేసుకోవచ్చు అవకాశాలని అనేది కూడా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ త్రూ ఉంటుందన్నమాట. సో సాయి రమేష్ గారి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్లో మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు, మాట్లాడవచ్చు, మీకుండేటువంటి డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవచ్చు. అయితే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది అద్భుతమైన అవకాశం. మీరు గనక 1-2 సార్లు రీచెక్ చేసుకొని ఎవరైనా సరే నేర్చుకొని ముందుకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ దాంతోపాటు ఒక్కొక్కసారి కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అని అంటే కొంతమంది నాకు ఆల్రెడీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ మీద మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దాని త్రూ కొంతమంది అప్రోచ్ అయ్యారు. సో వాళ్ళు ఆల్రెడీ క్లాసెస్కి అటెండ్ అయ్యి క్లాస్ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఆసక్తి కలిగిన వారు మిస్టర్ నాగ్ అఫీషియల్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది కాబట్టి దాని త్రూ కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అని అంటే. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.